ఒక వెయిటర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మనం ఒక రెస్టారెంట్కి వెళ్తామండి. ఆ తినే స్థలానికి వెళ్ళినప్పుడు ఆ వెయిటర్ మనతో ఏమి రూడ్గా మాట్లాడాడు, ఏం చేయడు. ఏం కావాలి అని సీరియస్గా అడుగుతుంటే మనకి ఎలా ఉంటుంది అసలు అక్కడి నుండి పారిపోవాలి. నాకేమొద్దురా బాబు, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను, ఏమొద్దు అని అంటాం. కానీ అదే మాటలు ఇంకో వ్యక్తి, వేరే వెయిటర్ వచ్చి అదే మాటలు వాట్ డూ యూ వాంట్ అని చిరునవ్వుతో, సంతోషముతో, జీవముతో, బ్రైట్ అండ్ అప్ ఫేస్ తోటి పలకరిస్తే మనకి ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ గుడ్ టు బీ హియర్, నిజంగా ఇక్కడ ఉంటాము, చాలా బాగుంది, ద వే దే రిసీవింగ్ అస్ ఇస్ సో గుడ్ అనేసి మనం అనుకుంటూ ఉంటాం. ఎంతమందికి అటువంటి అనుభవం కలుగుతుంది? అర్థమవుతుందని నేను చెప్పేది. ఈరోజు మనం అనుకుంటాము, నేను నా స్థితిగతుల్ని, నా కోపాన్ని, నా ఫ్రస్ట్రేషన్స్ని, నా భావోద్వేగాల్ని కనపరిస్తే అది ఐఎమ్ బీయింగ్ రియల్ మీ అని అంటాం. అది నేను సహజంగా ఉండేది, నేను ఎట్లున్నానో ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాను అంటున్నారు. కాదు, అది తప్పు. దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా నిర్జీవ స్థితిలో వస్తామండి. అన్నీ బాగుండి రాము, అన్నీ మంచిగా జరిగే మనము దేవుని సన్నిధికి రాము. దేవుని ఆలయం అంట ఒక హాస్పిటల్ లాంటిదంట. అందరు చేతగాని వారు, కుంటివారు, గుడ్డివారు, అనారోగ్యం కలిగిన వారు, వీరు ఇట్లాంటి పరిస్థితుల్లో వస్తారంట. ఎందుకు? చికిత్స పొందడానికి. దేవుని ఆలయం కూడా అలాంటిదే. నిర్జీవ స్థితిలో వచ్చినప్పటికీ నా దేవుడు నన్ను జీవింపజేస్తాడు అనే ఆశతోటి దేవుని సన్నిధికి వచ్చి ఆనంద భరితులమై ఉండాలంట. ఈరోజు పనికిమాలిన డబ్బుల కోసము అనేక మంది చిరునవ్వు కలిగి ఉన్నారండి. పనికిమాలిన స్థాయి కోసము, లేకపోతే పేరు కోసము, బాస్ దగ్గర మెప్పు పొందడం కోసము ఎంత ప్లాస్టిక్ స్మైల్, ఫేక్ స్మైల్ వేసుకొని వస్తుంటారు. ఈరోజు నిర్జీవంగా ఉన్నప్పటికీ వారి లోపల జీవమున్నట్టు కనపరుస్తుంటారు. మనకి చెప్పుకునే అబద్ధం ఏంటిదంటే, పర్వాలేదు, నేను ఇట్లా విచారంగా దేవుని సన్నిధిలో వచ్చినా పర్వాలేదు, నేను ఇంత సాడ్గా నేను ఏం చెయ్యి ఎత్తలేకపోయినా పర్వాలేదు, నాకు బాగాలేదు, నా మనసు బాగాలేదు, నేను ఆరాధించలేను అని వచ్చినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు. అందుకనే అంతకంతకు మన ఆరాధన, మనము చేసేదంతా కూడా దిగజారిపోతుందండి. వై ఆర్ వి కమింగ్ డౌన్? వై ఆర్ చర్చ్ ఇస్ బికమింగ్ లోవర్? ఇంకా దీన దశలోకి, ఇంకా చల్లారిపోయిన దశలోకి, ఇంకా చచ్చిన స్థితిలోకి ఎందుకు వెళ్తున్నారంటే, నేను ఎట్లున్నానో అట్లే. దేవుడు అంటున్నాడు, మీ స్థితిని, మీ విచారాన్ని, మీ బాధని, మీకు నా వ్యక్తిత్వాన్ని అధిగమించి నన్ను ఆరాధించండి. వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్, యూ జస్ట్ వర్షిప్ మీ హోల్ హార్టెడ్లీ. అప్పుడు మీ ఎండిన జీవితాన్ని నేను మరలా జీవింపజేస్తాను. కానీ మీరు ప్రయత్నించకపోతే, మీరు అసలు స్టార్టే చేయకపోతే, మొదటి అడుగే వేయకపోతే దేవుడు ఏం చేయలేడండి. చాలామంది అంటుంటారు, ఇట్ ఈస్ ఫైన్, దిస్ ఈజ్ మై పర్సనాలిటీ. నో, యూ హ్యావ్ టాక్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్. మీకు మీరే మాట్లాడుకున్నారు, ఇదే నా స్థితి, ఇలాగ నేను ఉంటాను, ఇదే నా వ్యక్తిత్వము, దీని నుండి నేను బయటికి రాలేను అనే స్థితిగతుల్ని, అనే ఆ స్వభావాన్ని మీకు మీరు మాట్లాడుకొని అదే కరెక్టేమో, ఇదే నా వ్యక్తిత్వము, ఈ రీతిగా ఎండిపోయి ఉండటమే నా వ్యక్తిత్వము, ఈ రీతిగా ఇంట్రోవర్ట్గా ఉండటమే నా వ్యక్తిత్వము, ఈ రీతిగా నేను చేతులు కట్టుకొని దేవుని ఆరాధించడమే నా వ్యక్తిత్వము, ఈ రీతిగా నేను నోరు మూసుకొని ప్రార్థన చేయమన్నా నేను మౌనంగా ఉండటమే నా వ్యక్తిత్వం, దిస్ ఇస్ నాట్ మీ అని అంటున్నారేమో. దట్ ఈస్ ఫూలిష్నెస్. అదొక వెర్రితనం. దేవుడు అంటున్నాడు, అన్నిటిని అధిగమిస్తే తప్ప దేవుడు మిమ్మల్ని దర్శించలేడు. మీ స్థితిని, మీ పర్సనాలిటీని దాటి, దేవా ఇది నా పర్సనాలిటీ కాకపోయినా నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, ఇది నా వ్యక్తిత్వం కాకపోయినా నేను పూజిస్తానయ్యా, నేను ఘనపరుస్తానంటే అప్పుడు ఆ ఎండిన జీవితంలో దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తాడంట. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. దేవుడు ఆ రీతిగా చేస్తాడండి. చూడండి, ఒకవేళ నేనే ఒక అపవాది అయినట్లుంటే, జస్ట్ ఇమాజిన్, నేనే అపవాది అనుకోండి. అపవాదిని ఆకర్షించేది, అపవాదిని మన దగ్గరికి రప్పించేది ఏంటిదంటే, ఇఫ్ ఐ వర్ ద డెవిల్ ఐ వుడ్ డూ థింగ్స్ టు మేక్ యూ అప్సెట్. ఏ రీతిగా మిమ్మల్ని ఎండింపజేయాలో, ఏ రీతిగా మిమ్మల్ని చల్లార్చాలో, ఏ రీతిగా మిమ్మల్ని నిర్జీవ స్థితిలోకి వెళ్ళాలో నాకు బాగా తెలుసు కాబట్టి, అపవాదికి బాగా తెలుసు కాబట్టి ఆ స్థితిలోకి, ఆ పరిస్థితిలోకి మనల్ని నెట్టుతాడంట, మనల్ని అప్సెట్ చేస్తాడంట, మనల్ని టయర్డ్ చేస్తాడంట, మనల్ని ఎగ్జాస్ట్ చేస్తాడంట. ఎందుకు? ఈ స్థితిలో వారి దగ్గరికి నేను వెళ్ళాలంటే వారు నిర్జీవ స్థితిలో ఉండాలి. వారి దగ్గరికి నేను ఆకర్షించబడాలి అనంటే వారు నిర్జీవ స్థితిలో ఉండాలి. ఈరోజు మన నిర్జీవ స్థితి, మన ఎండిన స్థితి అపవాదికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందంట. ఇందాక చదవం కదా, మరొకసారి ఆ వాక్యం చదువుదామండి.
అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు ఎక్కడ తిరుగుచుంటుందంట? నీరు లేని చోట్లు తిరుగుచుండును. నీరు లేని చోట తిరుగుతూ ఉంటుందంట. నీరు లేని చోట తిరుగుతూ ఉంటుందంట. నీరుకి సాదృశ్యము పరిశుద్ధాత్మ, నీరుకి సాదృశ్యము జీవము. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ ఏముంటుంది? జీవం ఉంటుందండి. నీరు లేని చోట వెతుకుతున్నాడు అంటే అక్కడ సెటిల్ అవుదామని. నిర్జీవ స్థితిలో ఎవరు ఉంటారంటే ఎగ్జాస్టెడ్ పీపుల్ అంట. అంటే ఆత్మలో ఎగ్జాస్ట్, అంతా మొత్తం ఖాళీ అయిపోయిన స్థితి, ఊరికే టైర్డ్ అయిపోయే వాళ్ళంట. అంతా అయిపోయింది. మీరు చేసేది దేవుని పరిచర్యనే, దేవుని సేవనే, కానీ ఆ దేవుని పరిచర్యలో కూడా మీరు ఎగ్జాస్ట్ అవుతున్నారా? మిమ్మల్ని మీరు నింపుకోకపోతే మీరు చేసే బాధ్యత ఎంత మంచిదైనప్పటికీ ఆ బాధ్యతను బట్టి మీరు ఆనందించలేకపోతే ఎవరిని ఆకర్షిస్తున్నారంట? వీఆర్ అట్రాక్టింగ్ ద ఎనిమీ. You are so busy that you have lost your joy. You are so busy that you have lost your pleasure in God. You are so busy that you have lost your gratitude and your thankfulness. ఈరోజు బిజీగా ఉన్నానండి దేంట్లో? దేవుని పరిచర్యలో పొద్దు నుండి రాత్రి వరకు. కానీ ఆ పని చేసే సమయంలో మీరు స్తుతిస్తున్నారా? మీరు సంతోషంగా ఆనందిస్తున్నారా? ఆయనను ఆరాధిస్తున్నారా? దేవా నాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి నీకు వందనాలయ్యా, దేవా నాకు ఇచ్చిన ఈ జీవితం బట్టి నీకు వందనాలయ్యా, దేవా నాకు ఇచ్చిన సమస్యం బట్టి నీకు వందనాలయ్యా అని నిజంగా స్కెడ్యూల్లో, ఎంత బిజీ స్కెడ్యూల్గా ఉన్నప్పటికీ ఆయనని స్తుతిస్తూ ఉంటే అంట, ఆయనని ఆరాధిస్తూ ఉంటే అంట జీవము మనలో నుండి పొంగుతుందంట. కానీ అదే దేవుని పరిచర్యలో, అదే దేవుని సేవలో పాలిభాగస్తులుగా ఉండి ఏంటో ఈ సేవ ఏంటో ఇదేంటో అదేంటో, నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నా కాలు నొప్పి వస్తుంది, నా మెడ నొప్పి వస్తుంది, నా ఈపు నొప్పి వస్తుంది అని సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తుంటే అంట చేసేది దేవుని సేవనే, కానీ ఎవరిని ఆకర్షిస్తున్నారంట? చీకటి శక్తులను ఆకర్షిస్తున్నారంట, అపవాదిని ఆకర్షిస్తున్నారంట. ఈరోజు నిర్జీవ స్థితిలోకి వెళ్ళటానికి కారణం ఏంటి తెలుసా? సనుగుడు, గొనుగుడు. ఎప్పుడు చూసిన సనిగేది, గొనిగేది, ఎప్పుడు చూసిన విచారం ఏంటి, విమర్శించేది, ఎప్పుడు చూసిన ఫిర్యాదు చేసేది, కంప్లైంట్స్ ఆఫ్టర్ కంప్లైంట్స్, సనుగుతూ గొనుగుతూ దేవుని పని చేస్తంట దేవుడు అక్కడ ఆకర్షితుడు కాడు. ఇది దేవుని పనికి మాత్రమే లిమిట్ అయినది కాదండి. మీ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో కెన్ యూ వర్షిప్ గాడ్? నాట్ జస్ట్ ఇట్లాంటి కాన్ఫరెన్సెస్లో మాత్రం కాకుండా, అంట్లు దోమేటప్పుడు ఎంతమంది ఆరాధించేవారు ఉన్నారండి? ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎంతమంది ఆరాధించేవారండి? డ్రైవ్ చేసేటప్పుడు, మోటార్ బైక్ వెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఎంతమంది ఆరాధించేవారు ఉన్నారు? చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అటువంటి ఆరాధికుల కోసం దేవుడు చూస్తున్నాడంట. కాన్ఫరెన్స్లో అందరూ చప్పట్లు కొడతారు, మీటింగ్స్లో అందరూ గంతులు వేస్తారు, ఆలయంలో అందరూ ఉత్సహిస్తారు, సంతోషిస్తారు. కానీ ఆ గడప దాటి ఆ పార్కింగ్ స్పేస్కి వెళ్ళగానే మరలా విచారము, మరలా దుఃఖము, మరలా నిర్జీవము, మరలా వేదన, మరలా బాధ. అంటే ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ, బికాజ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ ఫాల్ట్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ద చర్చెస్ ఫాల్ట్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ద ప్రీచర్స్ ఫాల్ట్. కానీ మనమే ఆకర్షిస్తున్నామంట నిర్జీవతను, అపవాదిని. యూ హ్యావ్ టు రీకిండిల్ ద ఫైర్. ఈ కాన్ఫరెన్స్ అయిన వెంటనే అది అలాగే చల్లారిపోవడం కాదండి. ఎప్పటికప్పుడు రీకిండిల్ చేసుకోవాల్సింది, పురికొల్పగలిగింది ఎవరు అని అంటే మీరు, నేనే. నాట్ గాడ్, నాట్ ఎనీబడి ఎల్స్. యూ హ్యావ్ టు రీకిండిల్ ద ఫైర్. మీరు ఆ మంటని మరొక్కసారి పురికొల్పాలంట. ప్రతిరోజు పురికొల్పాలంట. ఎంత మండేన యాక్టివిటీ అయినా, ప్రతిరోజు చేసే పని అయినా, ఉద్యోగము ప్రతిరోజు అదే సమయానికి లెగాలండి, చదువు అదే సమయానికి లేవాలి, మరలా వంట చేయాలి, మరలా అంట్లు తోమాలి, మరలా ఇల్లు తుడాలి, మరలా. కానీ మరలా చేసి అదే పనిని మీరు సంతోషంగా, ఉత్సాహంగా దేవుని ఆరాధిస్తూ చేస్తే అది నిజమైన ఆరాధన అంట. అట్టి ఆరాధికుల దగ్గర ఎవరు ఆకర్షించబడతారు అని అంటే, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించబడతారు. నోబడీ వాంట్స్ అ డ్రై పర్సన్. నిజంగా ఎండిపోయిన స్థితిలో ఉన్న వారంటే ఎవ్వరికి ఇష్టం ఉండదండి. ఒకవేళ నేనే ఈరోజు మీ దగ్గరికి వచ్చి నిర్జీవంగా, అందరు బాగున్నారా, ఏం చేస్తున్నారు, దేవుని వాక్యం చదువుకుందామని చాలా ఆలయాల్లో చూస్తుంటాం, నిర్జీవంగా ఉంటుంది, డెడ్. నాట్ దట్ ఐఎమ్ గ్రేట్, ఆర్ నాట్ దట్ any other church is great or any other church is down, but I'm telling you, చాలా మంది ఆలయంలో ఆచారంగా వెళ్తున్నారు కాబట్టి నిర్జీవతలోకి వెళ్ళిపోయింది, చచ్చిన స్థితిలోకి వెళ్ళింది. అసలు ఆ టోన్లో సంతోషం ఉండదు, ఆ ఫేస్లో చిరునవ్వు ఉండదు, అక్కడ దేవుని ఆనందము, ప్రేమ అది ఏం కనపడదు. ఆ స్థితిలో మీ దగ్గర మీ ముందు నిలబడినట్లయితే
హౌ ద లీడర్ ఇస్, సో ఇస్ ద ఫాలోవర్ కదండి. ఏ రీతిగా ఆ గురువు ఉంటాడో ఆ శిష్యుడు కూడా ఆ రీతిగానే ఉంటాడంట. నేను జీవం కలిగి మిమ్మల్ని ప్రోత్సహిస్తే, మేము జీవం కలిగి దేవుణ్ణిలో మిమ్మల్ని బలపరుస్తే మీరేం చేస్తారు? జీవముతో నింపబడతారు. ఒక సలూన్కి వెళ్ళారు, ఒక పార్లర్కో ఎక్కడికో వెళ్ళారు, హెయిర్ కట్ దగ్గరికి వెళ్ళారండి. ఆ హెయిర్ కట్ చేసే వ్యక్తి తలెత్తు, ఇటు తిరుగు, అటు తిరుగు అంటే మీకు ఎలా ఉంటుంది? ఈ మనిషికి ఏమైనా పిచ్చా? నేను కదా డబ్బులు కట్టేది, నేను కదా అంత చేసేది, ఏంటి అంత రూడ్గా మాట్లాడుతున్నాడు, అంత కఠినంగా మాట్లాడుతున్నాడు, అంత డెడ్గా ఉన్నాడు, అంత డ్రైగా ఉన్నాడు ఏంటి అని ఇంకోసారి అడుగు పెడతారా? ఎంత మంచిగా చేసిన ఆయన యాటిట్యూడ్ని బట్టి, ఆయన వైఖరిని బట్టి మీరు ఏం చేస్తారు? అసలు ఆ స్థలంలో అడుగుపెట్టను. ఇంకా మీరు గౌరవం కోరే వ్యక్తి, రెస్పెక్ట్ కోరే వ్యక్తి అయితే నిజంగా అట్లాంటి స్థలాలు ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన స్థలమైనా యూ విల్ నెవర్ ఎంటర్, బికాస్ ద పర్సన్ ఇస్ డ్రై. అండ్ డూ యూ థింక్ గాడ్ విల్ ఎంటర్ ఇన్ టు యూ ఇఫ్ యూ ఆర్ డ్రై? దేవా నువ్వు రాయ, అదే చేతులు కట్టుకొని నోరు మెదపకుండా, నోరుకు ఒక గ్లూ అంటించినట్టు నోరు మెదపరు. ఆలయంలో కాలుపైన కాలేసి కూర్చొని, చేతులు ఎత్తమంటే ఎత్తరు, చేతులు కట్టుకొని కూర్చొని ఏదో ఆరాధన